ఎందుకు భూమి మీద ఆయన నియమించబడ్డాడు? సంఘం కొరకు, అంటే నీ కొరకు నా కొరకు భూమి మీద ఆయన నియమించబడడానికి కారణం ఏంటి? ఎందుకు దేవుడు నియమించి భూమి మీదకి పంపించాడు అనే సంగతిని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నప్పుడు 5 వారాలు 5 సంగతులు మనం ధ్యానం చేసాం ఆయన దైవత్వంలో నుంచి. ఇవాళ మరో సంగతి, ఎందుకు ఆయన నియమించబడ్డాడు? ఆయన ప్రభుగాను క్రీస్తుగాను నియమించబడి ఆయన గొర్రెపిల్లగా ఆయన రక్తాన్ని మన మనసాక్షిని కడుగుతూ సదాకాలం సంపూర్ణం అయ్యేటట్టుగా ఆయన మనల్ని మన కొరకు భూమి మీద నియమించబడ్డాడు. 1, మళ్ళా నేను చెప్తున్నాను. 2, ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆయన హెడ్ ఆఫ్ ద చర్చ్, సంఘానికి శిరస్సు ఆయన హెడ్ ఆఫ్ ద చర్చ్. ఆ సంఘాన్ని ఆయన పోషించేవాడుగా ఉన్నాడు, సంరక్షించేవాడుగా ఉన్నాడు, డిసిప్లైన్ చేసేవాడుగా ఉన్నాడు, క్రమశిక్షణలో నడిపించేవాడుగా ఉన్నాడు. 2, 3, ఆయన సమస్తమునకు వారసుడిగా ఉన్నాడు. నిత్య జీవానికి తీసుకుని వెళ్ళి అక్కడ మనకు వారసత్వాన్ని అనుగ్రహించే జ్యేష్ఠ కుమారుడిగా ఆయన ఉన్నాడు అనే సంగతిని 3వ వారం జ్ఞాపకం చేశాను. 4వ వారము ఆయన న్యాయము తీర్చడానికి భూమి మీద నియమించబడ్డాడు. ఆయన సంఘాన్ని న్యాయం తీర్చేవాడు, లోకానికి న్యాయం తీర్చేవాడు, విశ్వాసికి న్యాయం తీర్చే దేవుడు. ఈ సంగతులు జ్ఞాపకం చేశాను. 5వ వారము ఆశీర్వాదమునకు కారకుడుగా ఆయన భూమి మీద నియమించబడ్డాడు. ఈ వారము యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం, 49వ అధ్యాయం 6వ వచనం. అన్యజనులకు వెలుగైయుండుటకు నిన్ను, ఇప్పుడు 49వ అధ్యాయం 6వ వచనం చూడండి. అన్యజనులకు వెలుగైయుండుటకు నిన్ను నియమించి ఉన్నాను. చాలమ్మా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద నియమించబడి ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఆ నియామకంలో, ఆ అధికారంలో ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని, అన్యజనులను ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, ఎందుకు నియమించాడు అనడానికి ఆధారం ఏంటంటే ఆయన వెలుగై ఉండడానికి ఈ భూమి మీదకు దేవుడు ఆయన్ని పంపించాడు, నియమించి పంపించాడు. ఎవరికి? అన్యజనులమైన మన కోసం. మనం అన్యజనులమా? అన్యజనులు కాని వాళ్ళు ఎవరు? యూదులు. మన యూదులమా అన్యజనులమా? చెప్పాలి. మనం యూదులమా అన్యజనులమా? అన్యజనులం. అన్యజనులమైన మనకు వెలుగుగా ఉండడం కోసము యేసుక్రీస్తు ప్రభు వారిని తన తండ్రి ఈ భూమి మీదకి నియమించి పంపించాడు. ఆయన వెలుగుగా ఈ భూమి మీదకు వచ్చి ఉండకపోతే అన్యజనులమైన మన జీవితాల్లో వెలుగు లేనే లేదు అనే సత్యాన్ని ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన కనులకి వెలుగు ఎలా వచ్చింది? బాహ్యమైన వెలుగు కాదు, బాహ్యమైన వెలుగు గురించి నేను మాట్లాడట్లా. రక్షణ, మారు మనసు, యేసు ప్రభు దేవుడు, యేసే దేవుడు అనే సత్యం మన జీవితం లోపలికి ఎలా వచ్చింది, ఎలా ప్రవేశించింది గమనించాలా. యేసు ప్రభు వారు వెలుగై ఉన్నాడు గనుక, ఆ వెలుగై ఉన్నవాడు మన హృదయంలో వెలిగాడు గనుక ఇవాళ ఆ వెలుగుని మనం చూడగలుగుతున్నాం. ఆ వెలుగే మన జీవితంలోకి రాకపోయి ఉంటే ఇంకా మనం చీకట్లోనే ఉండేవారు. అందుకనే 42వ అధ్యాయం 6వ వచనంలో 2 కలిసి 6, 7 వచనాలు మీరు చూడండి ఏమన్నాడు. గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధించబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలకు తెచ్చుటకును, ఆ చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తప్పి. చీకటిలో ఉండే వాళ్ళు ఎక్కడోళ్ళు అనమాట? బందీ గృహంలో. బందీ గృహం అంటే జైలా? మన ఉద్దేశం బందీ గృహం అనగానే మనం ఏమనుకుంటాం? జైలు అనుకుంటాం. కానీ జైలు కాదు. సాతాను కబంధ హస్తాల్లో దాగి ఉండడం, సాతాను దాస్యంలో ఉండడం, పాపం యొక్క దాస్యంలో మనం మిగిలిపోవడం బంధించబడ్డానికి గుర్తు. బందీలం అనగానే ఏదో పోలీసులు పట్టుకొని పోయారు, జైల్లో వేశారనేది కాదు ఇక్కడ ఉద్దేశం. బంధించబడ్డం అనంటే మనం సాతాను ప్రతి క్రియకు లోబడి వాడి వలలో చిక్కుపడ్డం, వాడి చీకటి కుహరంలో మనం దాగి ఉండడం మన చీకటి జీవితానికి గుర్తు. ఇలాంటి చీకటి జీవితాన్ని ఆయన వెలుగై ఉండి
వెలుగుగా నియమించబడి ఆ వెలుగై ఉండి మనకు వెలుగును చూపించిన వాడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన పంపిస్తే వచ్చాడు, ఈయన పంపగా వచ్చాడు, ఈయన ఇష్టపడి భూమి మీదకి వచ్చాడు. కొన్నిసార్లు బలవంతంగా వెళ్తాం, కొన్నిసార్లు స్వేచ్ఛాపూర్వకంగా వెళ్తాం. గమనించండి. ఎవరికైనా మనకి ఇష్టం లేకపోయినా నేను అన్నానే అనుకోండి, నేను ఉదాహరణకు అమ్మ కొంచెం అక్కడికి వెళ్ళి రా, చిన్న పని చేసి రమ్మని అన్నానే అనుకోండి, అంటే ఇష్టపడ్డాం అనుకో ఎలా వెళ్తాం? ఇష్టపడేటాం అనుకో ఎలా వెళ్తాం? ఒకవేళ ఇష్టం లేకుండా వెళ్ళామనుకో ఎలా వెళ్తాం? పాజిటివ్ గా వర్క్ చేసుకొని రాగలవా? ఖచ్చితంగా పనిలో ఏం జరుగుద్ది? లోపం జరుగుద్ది. కారణం ఏంటి? ఇష్టపూర్వకంగా వెళ్ళలే, మర్యాద కోసం వెళ్ళాం. మర్యాద కోసం వెళ్లే వాళ్ళు, మర్యాద కోసం చేసేవాళ్ళు, మర్యాద కొరకు ఏదో చేసేవాళ్ళు ఇష్టపూర్తిగా చెయ్యరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వెలుగుగా వచ్చినప్పుడు ఇష్టపూర్తిగా వచ్చాడు. ఆయన శిరస్సుగా వచ్చినప్పుడు ఇష్టపూర్తిగా వచ్చాడు. ఆయన ప్రభుగా వచ్చినప్పుడు ఇష్టపూర్తిగా వచ్చాడు. ఆయన వారసుడిగా వచ్చినప్పుడు, జ్యేష్ఠుడిగా వచ్చినప్పుడు ఇష్టపూర్తి, ఆయన ఏం చేసినా ఇష్టపూర్తిగానే వచ్చాడు. ఆ కారణాన ప్రజల్ని ఇష్టపడి ప్రజల ఇష్టాలను నెరవేర్చడంలో ఎక్కడా ఫెయిల్ అవలా. ఆయన ఎందుకు ఇష్టపడ్డాడనంటే ప్రజల ఇష్టాలను తీర్చడానికి ఇష్టపడిన వాడు. అయితే ఏ ఇష్టం పెడితే ఆ ఇష్టం కాదు సుమా. పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఇచ్చ నీ జీవితంలో ఉంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చడానికి ఆయన ఇష్టపడిన వాడు. నేను పాపం చేస్తాను ప్రభువా అని అంటే పాపానికి ఇష్టపడి పాపానికి నెట్టేవాడు కాదు. దీన్ని అంటే ప్రతి ఇష్టాన్ని నెరవేర్చేవాడు అనేసరికి మనం ఒక చెడు తలంపు మన జీవితంలో అదొద్దు. అది కాదు. ఏది పరిశుద్ధమైన కోరికని ఆంతర్యంలో ఉందో ఆ పరిశుద్ధమైన కోరికను తీర్చడానికి భూమి మీద ఆయన నియమించబడ్డాడు. ఇష్టపూర్తిగా భూమి మీదకి వచ్చాడు ఆయన. ఇక్కడ ఆలోచిస్తే ఓ మాట చెప్తా. ఆయన వెలుగుగా వచ్చాడు కదా. ఎప్పుడు వచ్చాడు? ఆయన వెలుగుగా ఎప్పుడు వచ్చాడు? నేను చూపిస్తాను రండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జగత్తు పునాది వేయబడక ముందే. గుర్తుపెట్టుకోవాలంతే. ఆయన వెలుగుగా భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు అని అంటే జగత్తు పునాది వేయబడక ముందే. అంతే జవాబు. మరి ఏమయ్యాడు? జగత్తు పునాది వేయబడక ముందు వెలుగుగా వచ్చిన వాడు ఏమయ్యాడు? ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం చూడండి, 1వ వచనం 2వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. చాలు. ఇప్పుడు చీకటి ఉందా, వెలుగుందా? మరి ఏమైంది? ఎప్పుడు పుట్టాడు ఆయన? జగత్తు పునాది వేయబడక ముందు వెలుగుగా వచ్చిన వాడు వెలుగుగా ఉంటే మరెందుకు చీకటి కమ్మింది? జగత్తు పునాది వేయబడక ముందు వెలుగుగా పుట్టిన ప్రభు, వెలుగుగా నియమించబడిన ప్రభు ఉంటే ఎందుకు మరి అగాధ జలముల మీద చీకటి కమ్మింది? వెలుగుందా? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండేది. చీకటే ఉంది, వెలుగు లేదు. ఇప్పుడు 3వ వచనం చూడండి. దేవుడు వెలుగు కమ్మని కలుగగా వెలుగు కలిగను. చాలండి, నేను చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైందో, దైవికమైన ప్రేమ ఎంత ఎంత మహోన్నతమైందో నేను మీకు చెప్పడం కోసం ఈ వచనాన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన మీకు కొరకు ప్రత్యక్షమాయను. కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షమాయను. హల్లెలూయా. గుర్తుపెట్టుకుందాం, మనం ఈ సంగతి గుర్తుపెట్టుకుందాం.
ఆయన ఎప్పుడున్నాడు, ఎప్పుడు వెలుగుగా నియమించబడ్డాడు అంటే జగత్తు పునాది వేయబడక ముందే ఎవరి కొరకు నియమించబడ్డాడు? యెషయా గ్రంథం 49:6 అన్యజనులమైన మన కొరకు నియమించబడ్డాడు. అన్యజనులైన మన కొరకు ఆయన వెలుగుగా నియమించబడ్డాడు. వెలుగుగా మన కొరకు నియమించబడిన ప్రభు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? అంత్యకాలంలో మనం బయటికి రాగానే మనకు వెలుగుగా ఉండడం కోసం ఈ అంత్యకాలంలో ఆయన బయటకు వచ్చాడు. మరి ఇంతకాలం ఎక్కడున్నాడు? ఇంతకాలం ఎక్కడున్నాడు? గుర్తుపెట్టుకుందాం. ఆయన ఎప్పుడు అన్ని జనులు లెగుస్తారా, ఎప్పుడు అన్ని జనులు నన్ను విశ్వసిస్తారా అని ఆలోచిస్తున్న ఈ కడవరి కాలంలో ఆయన వెలుగుగా బయటకు వచ్చాడు. ఇంతకాలం ఎక్కడున్నాడంటే మనం కోరితే బయటికి రావడం కోసం మళ్ళీ వెంబడించుకుంటూ మన చాటునున్నాడు, మన చీకటి చాటును ఆయన ఉన్నాడు. గుర్తుపెట్టుకుందాం. మనం ఇంతకాలం ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాం. మనం చీకట్లో ఉన్నాం. ఎఫెసీ పత్రిక అంటాడు, మీరు పూర్వకాలమున చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే మీరు వెలుగు సంబంధులు అన్నాడు ఆయన. కాబట్టి మనం పూర్వకాలం ఏంటి? చీకటి. కనుక ఆయన ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారము అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండెను. ఏంటిది? చీకటి కమ్మి ఉండెను. పూర్వకాలంలోనే, ఆయన నాది కాలంలోనే, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన వెలుగై ఉన్నాడు. కానీ ఆ లోకం అన్ని జనులు బయటికి రావడం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు అన్ని జనులు బయటకు వచ్చి విశ్వాసంలో ఆయన్ని చూడగలిగే అనుభవం ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళకి ఆయన ప్రత్యక్షం అవడానికి కడవరి కాలంలో బయటకు వచ్చాడు. అప్పటిదాకా ఎక్కడున్నాడు అంటే మనం చేసే చీకటి పనుల వద్దే దాగున్నాడు. హల్లెలూయా. ఒకటి గమనించుదాం. ఇక్కడ ప్రేమను చూద్దామా లేకపోతే ఇంకేదైనా చూద్దామా? నువ్వు చీకటిలో నువ్వు నిలిచుంటే, నువ్వు చీకటిలో బందీగా నువ్వు ఉండినప్పుడు నీ చీకటి చాటున దాగున్నాడు. ఎప్పుడొక్కసారి నువ్వు కళ్ళు తెరిస్తే ఓ రోజు ఆ వెలుగును చూసే మనసు నీకొస్తే ఆయన నీ ఎదుటికొచ్చి ప్రత్యక్షమయ్యే దేవుడుగా ఆయన ఉన్నాడు. చీకటి ఇప్పుడు చీకటిగా లేదు. అందుకని 3వ అధ్యాయం అంటాడు, ఆయన వెలుగు కలుగుమని కమ్మని చెప్పగా వెలుగు కలిగెను. వెలుగు కమ్మని చెప్పగా వెలుగు కలిగెను. అంత్యకాలంలో మన కొరకు ప్రత్యక్షమైన దేవుడు అనాది కాలంలో ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన వెలుగుగా ఉన్నాడు. కానీ ఎవరు విశ్వసిస్తున్నారో, ఎవరు ఆయన చూడడానికి ఇష్టపడుతున్నారో, ఎవరు ఆయన ముందుకు రాగలగడానికి, ఒక అన్ని జనులు ముందుకు రావడానికి ఇష్టపడతారో వాళ్ళ జీవితంలో ఆయన వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు. అందరూ కుడి చేయలేపి హల్లో చెప్దాం. నిజంగా ఓ మాట అడుగుతా, ఆ వెలుగు వచ్చిందా నీ జీవితంలో? నేటికి ఆ వెలుగు నీ జీవితంలోకి వచ్చిందా? వెలిగించబడ్డావా? పుట్టిగా నేనే చీకట్లో ఉండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో 5వ వచనంలో ఏముంది? ఆయన వెలుగై ఉండేను కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఆయన వెలుగే కానీ చీకటి దాన్ని గ్రహించడంలా. గుడ్డితనంలో ఉండిపోయింది లోకం. ఆయన దైవత్వాన్ని చూసే మనసు లోకానికి లేదు, చచ్చిపోయింది. బందీగృహంలో ఉండిపోయింది. లోకంలో చీకట్లో బందీలుగా మారిపోయాం. ఆ కారణాన వెలుగును చూడలేకపోతున్నాం. ఇప్పటికీ నేటికి మనకైతే వాడి బందీల నుండి విడుదల దొరికింది. అద్భుతంగా వెలుగులో మనం కొనసాగుతున్నాం. వెలుగైన ప్రభులో మనం మార్గం సరళం చేసుకొని మనం జాగ్రత్తగా నడవడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అన్యజనులమా యూదులమా? మనం అన్యజనులమా యూదులమా? ఎంత అద్భుతమైన సంగతి. ఇప్పుడు చూడండి, ఆ పేతురు పత్రికలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఈ కడవరి కాలంలో ప్రత్యక్షమైన వాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. దాని తర్వాత వచ్చిన కాగా విశ్వాసమును 21 దాటిన తర్వాత 22 చూడండి. 21-22 వచనం చెప్తాను నేను మీకు. 119వ కీర్తన 130వ చరణం చూడండి. 119వ కీర్తన 130వ చరణం. నీ వాక్యము వెల్లడి అగుట తోడ వెలుగు కలిగెను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగిను.
వాక్యము వెల్లడి అగుట తోడ వెలుగు కలుగునా. ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు ఆదికాండం 1:3 ఆయన వాక్కు ఏమన్నది? ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వాక్యానా ఇంకేదైనా ఉందా? అగాధ జలాల మీద చీకటి కమ్మినప్పుడు ఆ చీకట్లో ఉన్న వెలుగు, దేవుడు అన్నాడు వెలుగు కమ్మని కలుగగా వెలుగు కలిగెను. వెలుగైంది, గొప్ప వెలుగు వచ్చేసింది బయటికి. వెలుగు ఎప్పుడు వచ్చిందో చీకటి ఏమైంది? పారిపోయింది. నేను ఒక మాట చెప్తాను, ఏ వ్యక్తి జీవితంలోకి వెలుగు వస్తుందో ఆ వ్యక్తి జీవితంలో ఉన్న చీకటి కూడా అలాగే పారిపోవాలా. లైట్ అయ్యగానే చీకటి ఉంటుందా ఇంట్లో? మరి నీ జీవితం వెలిగించబడింది అని అనుకున్నప్పుడు ఎందుకు ఇంకా చీకటి? నీ జీవితంలో వాక్యం ద్వారా, అందుకనే పేతురు గారు రాస్తున్నప్పుడు మీరు అక్షయ బీజ వాక్యమును, దేవుని సజీవమైన దేవుని వాక్యం వల్లైన అక్షయ బీజం నుంచి పుట్టిన వారు అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలా పుట్టాము? అక్కడ ఉంది వాక్యంలో ఏమని? దేవుని వాక్య మూలముగా దేవుని అక్షయ బీజములో నుండి మనం పుట్టిన వారు. దేవుని అక్షయ బీజం ఏంటి? ఆయన అన్నాడు ఒక మాట, ఆకాశం భూమి గతించును గాని అంటే అర్థమేంటి? ఆయన మాట అన్నాడు గతించినది, అక్షయమైంది, చావులేంది ఆయన నోటి మాట, ఆయన వాక్యం. ఆయన వాక్యము చావులేంది, సజీవమైంది. అందుకనే దాంట్లో అక్షయత ఉంది, క్షయత లేదు, చావదు. అది ఎప్పుడు బ్రతికుండేది. దేవుని వాక్యము సజీవమైంది, దేవుని వాక్యము బలమైంది, రెండంచులు గల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంచెను పదునైంది, చావు లేనిది, అక్షయమైంది, క్షయమయ్యేది కాదు దేవుని వాక్యం. అందుకనే ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయన నోటి నుంచి ఆ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను. నోటి వాక్కు, దేవుని నోటి నుంచి వచ్చే వాక్కు మన జీవితాలకు వెలుగునిచ్చేది. ఇక్కడ ఆగి ఒక మాట చెప్తా. వాక్యమే మనిషిని ఇప్పుడు వెలిగించేది. నేను ఇక్కడ ఒక మాట అడుగుతా ఇవాళ. ఏ వాక్యం ద్వారా నీ జీవితంలోకి వెలుగు వచ్చిందో నీకు తెలుసా? నేటి వరకు ఏ వాక్యం ద్వారా నువ్వు నీ జీవితం వెలిగించుకున్నావు? ఏ వాక్యం వచ్చి నీ జీవితాన్ని వెలిగించింది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా? ఇప్పుడు వెలిగించేది ఏంటి? వాక్యము వెల్లడి అగుట తోడ వెలుగు కలుగును. తెలివి లేని వారికి తెలివినిస్తుంది. ఇప్పుడు ఈ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? గుర్తుపెట్టుకోండి, వాక్యం ద్వారా బ్రతికే వారికి ఖచ్చితంగా తెలివి ఉంటుంది. వాక్యం ద్వారా జీవించే ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా తెలివి ఉంటుంది. వాక్యం లేని వాళ్ళకు తెలివి ఉండదు, భ్రమలో ఉంటారు, తెలియగల వాళ్ళం అనుకుంటారు, గొప్పవాళ్ళం అనుకుంటారు, మేమింత అనుకుంటారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లాంటి వాడే తెలివి తక్కువవాడిగా మారాడు. యూరి గగారియన్ లాంటి వాడే తెలివి తక్కువవాడిగా మారాడు. చంద్రమండలం వెళ్ళగలిగిన వాళ్లే గాని ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించారో చెప్పనే లేవు. వివరణలోకి నేను వెళ్ళడం కానీ విషయం చెప్తున్నాను. ఆయన ఎవరు? డార్విన్. అమ్మా, చార్లెస్ డార్విన్ చాలా పెద్ద ఆయన అన్నాడు అంత సైన్స్ లోనే ఉందన్నాడు. అంతా సైన్స్ లోనే ఉంది. యేసు ప్రభుని గురించి తప్పుడు మాట్లాడాడు. చచ్చిపోయే ముందు నా సిద్ధాంతం అంతా తప్పే, నేను చాలా పొరపాటు చేశాను, నేను బుద్ధి తక్కువ పని చేశానని పశ్చాత్తాపడి చెంపలు బాదుకొని చచ్చాడు. అప్పటికి ఆయన రాసిన రాతలు బయటకు వచ్చేసాడు. ఎంత తప్పని చేశాడో నోటితో చెప్పాడు కానీ కలంతో చెప్పలా.
కలంతో చెప్పినప్పుడు తప్పుడు రాతలు రాశాడు, నోటితో సత్యాన్ని ఒప్పుకున్నాడు. కొన్నిసార్లు తెలివిగల వాళ్ళం అనుకుంటాం కానీ ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తామో. కారణం ఏంటంటే వాక్యం వెల్లడవలేదు. వాక్యం వెల్లడైన జీవితం ఖచ్చితంగా వెలిగించబడుతుంది. దేవుడు వెలిగించడానికి భూమి మీదకి వచ్చాడు. దేవుడు వెలిగించడానికే భూమి మీదకి వచ్చాడు. ఇక్కడే మరొక మాట నేను మీతో చెప్తా. వెలుగు ఇప్పుడు ఎలా కలుగుతుంది? ఖచ్చితంగా చెప్పండి. వెలుగు ఎలా వస్తుంది మన జీవితంలోకి? వాక్యము వెల్లడి ఒకటి తోడ. ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగు ఎలా కలిగింది? వెలుగు కమ్మని కలుగుగా వెలుగు కలిగింది. వాక్యం వెల్లడి ఒకటి తోడ విశ్వాసికి వెలుగు కలుగుతుంది. అంతేనా? ఇప్పుడు స్వస్థత, ఇప్పుడు అద్భుతాలు, స్వస్థతలు. స్వస్థత కోసం గుడికి వెళ్ళావురా? స్వస్థత కోసం గుడికి వెళ్ళాము. ఇప్పుడు స్వస్థత ఏమి ఇవ్వాలి మనకి? వెలిగిస్తా? ఓ అద్భుతం కావాలని, జీవితంలో ఒక అద్భుతం కావాలని గుడికి వెళ్ళావు. వెలిగిస్తా? మనిషికి వెలిగించేది ఏది? గుర్తుపెట్టుకోండి. ఎవరైనా రోగులుగా ఉంటే, ఎవరైనా అద్భుతాలు కావాలనుకుంటే, ఎవరైనా మీ కుటుంబాల్లో దేవుని ఆశ్చర్యమైన కార్యాలు కావాలనుకుంటే ఒకటే చెప్తున్నారు, వినండి. వాటి వల్ల మీకు వెలుగు కలగదు. మీకు వెలుగు కలిగేది ఎక్కడంటే నిజమైన సువార్త, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఏ దేవుని సేవకుడో, ఏ కరపత్రికో, ఏ టీవీలో వాక్యమో, లేకపోతే ఏ రేడియోలో వాక్యమో, వాక్యము ద్వారా నీ హృదయం కడగబడినప్పుడు, వాక్యము నీ జీవితంలోకి వచ్చి ఆ వాక్యము నిన్ను పశ్చాత్తాపడేటట్టుగా చేయగలిగిన రోజే నీ జీవితంలో నిజమైన వెలుగు వచ్చినట్లు. ఎందుకంటే వాక్యం చెప్తుంది కనుక ఈ మాట నేను చెప్తున్నా. వెలుగు ఎవరి జీవితంలో? ఒక వ్యక్తి జీవితంలో కానీ, ఒక సమాజం కానీ, ఒక సంఘం కానీ వెలిగించబడాలి అని అంటే అది వాక్కు ద్వారానే. ఇంకా దేని ద్వారా వెలుగు కలుగు? చాలా మంది స్వస్థతల పడి రక్షించబడకుండా వెనుదిరిగిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకి ఏం లేదు? వాక్యం లేదు కనుక. వాక్యం లేని వారు స్వస్థత కోసం వస్తారు, స్వస్థత రాగానే వెళ్ళిపోతారు, ఆ తర్వాత వాళ్ళు రక్షించబడరు. స్వస్థత కోసం వచ్చినా వాక్యం మీద మనసు పెట్టే వాళ్ళకు స్వస్థత కలుగుద్ది, వాక్యం ద్వారా వెలుగు కలుగుద్ది. స్వస్థత కోసం వచ్చిన వాళ్ళు అందరూ తప్పిపోతారని చెప్పడానికి వీల్లేదు. దేవుడు స్వస్థత కోసం మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు వారి జీవితాన్ని స్వస్థత ద్వారా బాగు చేశాక, ఓ అద్భుతమైన కార్యం వాళ్ళ కుటుంబంలో చేశాక, వాళ్ళు యేసు ప్రభువు వారిని నమ్ముకోవడం మొదలవుతుంది. నమ్ముకొని గుడికి వస్తానే ఉంటారు. గుడికి వచ్చిన తర్వాత లేఖనం ద్వారా తిరిగి వాళ్ళ జీవితంలోకి వెలుగు వస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని వెలిగించేది దేవుని వాక్యమే. వాక్యం ద్వారా నువ్వు పుడితే, అక్షయ బీజం ద్వారా నువ్వు పుడితే నీ జీవితంలో ఆ వెలుగు నిరంతరం ఉంటుంది. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టొచ్చు గాక, మీ నాన్న మీ అమ్మ క్రైస్తవులు అయి ఉండొచ్చు గాక, మీ తాత మీ ముత్తాత క్రైస్తవులు అయి ఉండొచ్చు గాక, మీ ముత్తాత మీ ముత్తాతలు క్రైస్తవులు అయి ఉండొచ్చు గాక. వాళ్ళని బట్టి మన జీవితంలోకి వెలుగు రాదు. వ్యక్తిగతంగా మన జీవితంలోకి వాక్యము వెల్లడవ్వాల. యేసే నిజమైన దేవుడు అనే ఓ సర్వ సత్యం మన అంతరంగంలో తాకగలిగిన రోజు మనం ఏమవుతామనంటే వెలిగించబడతాం. ఆ వెలుగు, ఆ వాక్యమై ఉన్నవాడు వెలుగు రూపంలో మన జీవితంలోకి వచ్చి మన జీవితాన్ని వెలిగిస్తున్న కారణం చేత మనం ఇవాళ వెలిగించబడుతున్నాం. వాక్యం ద్వారా వెలిగించబడాలి మనిషి జీవితం. స్వస్థతలు, అద్భుతాలు, ఇంకోటి ఎన్నడూ మన జీవితాన్ని వెలుగుమయం చేయవు అనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అన్యజనులమైన మన జీవితంలో ఈ గొప్ప వెలుగు ఎలా వచ్చింది? మనం పూజించిన దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు, మనం ఇంతకాలం వెంబడించిన వారు, మన పితరులు వెంబడించిన వారు అందరినీ వదిలిపెట్టుకుని ఎందుకు వచ్చాం ఇక్కడికి? మనం ఆ వెలుగు వస్తేనా రాకపోతేనా? వచ్చిందా రాలేదా? ఖచ్చితంగా వచ్చింది కనుకనే మనం ఇక్కడికి వచ్చి ఉండగలుగుతున్నాం.
ఈ వెలుగులో జీవించగలుగుతున్నాం. ఈ వెలుగు మనకు అర్థం అవుతుంది ఏది సత్యం, ఏది అసత్యము, ఏది తాడో ఏది పాము. వంకరగా ఉన్నాయని పాములు కాదు, వంకరగా ఉన్నాయని ఏంటి తాళ్ళు కావు. చాలాసార్లు చీకట్లో మనం భ్రమపడతాం. ఆ చీకటి బ్రతుకులను ఆయన వెలుగులోకి తీసుకురాగలిగిన తెలివిని ఈ వెలుగు ద్వారానే దేవుడు మనకు కలుగ చేశాడు. అందువల్ల ఇప్పుడు సర్వసత్యాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. ఈ సత్యం మనల్ని స్వతంత్రులుగా మారుస్తా ఉంది. మీరు అనొచ్చు, మరి పూర్వకాలం సంగతి ఏంటి? పూర్వకాలంలో ఉన్న ప్రజల సంగతి ఏంటి? పూర్వకాలంలో వెలుగును చూసిన వాళ్ళు అప్పుడు కూడా వెలిగించబడ్డారు. చీకట్లో నుండి ఆయన వేరు చేశాడు. వెలుగును వేరు చేసిన తర్వాత ఆయన వెలుగైనటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చాడు. లోకంలో విలువలు ఇచ్చాడు, లోకంలో పద్ధతులు ఇచ్చాడు, లోకంలో అనేకమైన విధి విధానాలు ఇచ్చాడు. వాటి ద్వారా నడిచిన వాళ్ళు కూడా వెలుగులో నడిచారు ఆ దినాల్లో. కానీ కడవరి కాలంలో ఉన్న మనకు దేవుడు అద్భుతమైన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. అందుకని ఇక్కడ రాశాడు, విశ్వాసమైన మన కడవరి కాలం ముందు ఆ వెలుగు మనకు ప్రత్యక్షమాయను అనే మాట. ఎంత ధన్యులు అంటే మనం ఇవాళ నిజంగా ఇంకా చీకట్లో ఉన్న వాళ్లకు ఈ ప్రత్యక్ష దొరకలా. మనకైతే ఈ గొప్ప వెలుగు మనకు ప్రత్యక్షమైంది. ఈ వెలుగులో మనం నడవగలుగుతున్నాం. నిద్రపోతాం. నా యేసయ్య లాస్ట్ గా ఒక మాట చెప్పాడు, నేను చూపిస్తాను రండి. ప్రకటన గ్రంథంలోకి రండి, చివరి అధ్యాయం. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలోకి రండి, ఒక మాట చెప్తాను నేను మీకు. చివరి అధ్యాయం 16వ వచనం అనుకుంటా. సంఘముల కోసరము యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. పవిత్ర ఇది ఎవరు చెప్పారు? ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? యోహాన్ గారా? ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు చదివిన 16వ వచనం స్టేట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? స్వయంగా ఆయన నోటితో ఆయన చెప్తున్నాడు. స్వయంగా ఆయన నోటితో ఆయన చెప్తున్నాడు. ఎవరి సంఘముల కోసం ఏం చెప్తున్నాడు? యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను అంటే ఏంటి? చదువు. నేను దావీదు వేరు చిగురును. ఎవరు దావీదు వేరు చిగురు? మనం కొన్నిసార్లు వాక్యాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కొంచెం చదవాలా. యేసు ఎవరు? ఇప్పుడు యేసు ఎవరు? ఆయనే. దావీదు వేరు చిగురు ఎవరు? ఆయనే. దావీదు వేరు చిగురు అయిన సంతానం ఎవరు? ఆయనే. అందుకని ఆయన అన్నారు కదా, ఆ గుడివాడు ఏమని కేకలేశాడు? దావీదు కుమారుడా అన్నాడు కదా. ఇప్పుడు దావీదు కుమారుడు ఎవరు? యేసే. ఆయనే చెప్తున్నాడు, నేనే యేసుని అన్నవాడు నా దూతను పంపాను. నా దూత ఎవరంటే యేసు. నేనే నా దూతని, నేనే సమస్తం, నేనే ప్రకాశమానమైన వేకు చుక్కను. సంఘాలకు చెప్తున్నాడు ఆయన. ఎవ్రీథింగ్ ఇస్ నేనే. ట్రినిటీలో భాగం కదా. త్రిత్వంలో భాగం ఎవరు? తండ్రి దేవుడు యేసే, కుమారుడైన దేవుడు యేసే, పరిశుద్ధాత్మ దేవుడు యేసే. అందుకనే యేసు అను నేను అనే సాక్ష్యంతో దావీదు చిగురుగా కుమారుడిగా నీ లోకానికి వచ్చిన వాడిని నేనే సంఘములకు వేకువ చుక్కను, ఈ సంఘాలను వెలిగించే వాడిని నేనే, వెలుగై ఉన్నవాడును నేనే, ఆది నేనే, అంతము నేనే, అల్ఫా నేనే, ఓమేగా నేనే, అన్ని నేనే. పూర్వకాలం మందున్నవాడును నేనే, శాశ్వత కాలం వరకు ఉన్నవాడును నేనే. అమ్మా చూడండి, ఎందుకు ప్రభువును మనం ఆరాధించాలి? అన్ని జనులమైన మన జీవితాల్లో వెలుగు రావడం కోసం ఆయన యేసే, ఆయన దేవుడే, ఆయన తండ్రే, ఆయన కుమారుడే, ఆయన ఆత్మే, అన్ని ఆయనే. అయినా కానీ యేసు రూపంలో దావీదు కుమారుడిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడనంటే ఆయన వేకు చుక్కగా మన జీవితంలో ఉద్భవించడానికి, మన జీవితంలోకి లోపలికి వచ్చి మన బ్రతుకును వెలిగించడానికి,
చీకటిలో ఉన్న మనలను వెలిగించడానికి ఆయన భూమి మీదకి వచ్చిన ఆ నియమించబడిన క్రీస్తు. యేసయ్యని ఎంత బాగా మనం ధ్యానం చేస్తే, యేసయ్య దైవత్వాన్ని ఎంత జాగ్రత్తగా కానీ మనం పరిశీలన చేస్తా ఉంటే, నాకు భలే దొరికింది ఈ వచనాన్ని ధ్యానం చేస్తా ఉంటే రోజుకి తగ్గిపోతే. ఈ వారం కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నా, ఈ రోజు మళ్ళీ ఒక వాక్యం దొరుకుతుంది. ఈ వారం బంద్ చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ ఒక వాక్యం దొరుకుతుంది. దాన్ని అలా ధ్యానం చేసుకుంటూ వస్తే ఎంత అద్భుతం దేవుని దైవత్వం, ఎంత అద్భుతం. ఎక్కడైనా తన ఆధిపత్యాన్ని చూపించాడా? ఆయన ప్రేమనే లోకంలో మన కోసం చూపిస్తున్నాడు. దైవత్వంలోని ప్రేమ ప్రతి చోట మన కొరకే. ఆయన వెలుగుగా ఉన్న మన కొరకే, శిరస్సుగా ఉన్న మన కొరకే, వారసుడిగా ఉన్న మన కొరకే, న్యాయాధిపతిగా ఉన్న మన కొరకే, ప్రభువుగా ఉన్న మన కొరకే, దేనికి అన్ని మన కొరకే. అందుకని సంఘముల కోసము అనే పదం రాయబడి ఉంది. దేవుని పిల్లలుగా ప్రభు మన జీవితంలో చేస్తున్న ఈ అద్భుతమైనటువంటి ప్రేమ కార్యాన్ని ఎన్నడూ మర్చిపోదు. ఆయన మన జీవితాన్ని వెలిగించిన వాడు. నేను ఒక మాట చెప్తా, ఇంకా ఎవరైనా చీకటిలో ఉంటే వాక్యపు వెలుగులోకి రాగలిగితే, బంధించబడిన వారిలో నుంచి మీరు విమోచన పొంది అద్భుతమైన వెలుగులో మీరు నడవడానికి కారణం అవుతుంది. సరళ వంచండి, ప్రభువును ఆరాధన చేసుకుందాం.